హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఉద్యోగుల పదవీ విరమణ వయసును మార్పు చేస్తూ ప్రకటన. పెన్షనర్లు మళ్ళీ విధుల్లోకి అంటూ అప్డేట్ అవ్వడం జరిగింది. సో, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవటం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్టయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్యాబినెట్ ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేసే ఉద్యోగుల పాలిట ఒక గొప్ప వరాన్నైతే ప్రకటించిందని చెప్పాలి. సో, దీని ప్రకారంగా వారి పదవీ విరమణ వయసును 60 ఏళ్ల నుంచి 62 ఏళ్లకు పెంపు చేస్తూ చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం వల్ల ఇప్పటివరకు కేవలం రెగ్యులర్ ప్రభుత్వ ఉద్యోగులకే పరిమితమైనటువంటి 62 ఏళ్ల సర్వీస్ సౌకర్యం అనేది ఇప్పుడు కార్పొరేషన్లు మరియు ఇతర ప్రభుత్వ రంగ సంస్థల సిబ్బందికి కూడా వర్తిస్తుంది. దీనివల్ల వేలాది మందికి మరో 2 ఏళ్ల పాటుగా ఆర్థిక భద్రత అనేది లభిస్తుంది. మరో అత్యంత కీలకమైన మరియు ఆనందదాయకమైన విషయం ఏమిటంటే 2004 సెప్టెంబర్ నెల కన్నా ముందు విడుదలైన నోటిఫికేషన్ల ద్వారా ఉద్యోగాలకు ఎంపికై సాంకేతిక కారణాల వల్ల ఆ తర్వాత విధుల్లో చేరిన వారందరినీ కూడా సిపిఎస్ నుండి పాత పెన్షన్ విధానం ఓపీఎస్‌లోకి మారుస్తూ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దశాబ్ద కాలంగా పెండింగ్‌లో ఉన్నటువంటి ఈ యొక్క సమస్యను పరిష్కరించడం ద్వారా సదరు ఉద్యోగులకు రిటైర్మెంట్ తర్వాత స్థిరమైన పెన్షన్ మరియు ఇతర ఆర్థిక ప్రయోజనాలు పొందేలాగా ప్రభుత్వం చట్టబద్ధమైన రక్షణ కల్పించింది. ఈ యొక్క అద్భుతమైన నిర్ణయాల వల్ల వేలాది ఉద్యోగ కుటుంబాల్లో వెలుగులు నిండాయని, ఇది ప్రభుత్వానికి ఉద్యోగుల సంక్షేమం పట్ల ఉన్నటువంటి చిత్తశుద్ధికి నిదర్శనమని చెప్పవచ్చు. పదవీ విరమణ వయసు పెంపు వల్ల అనుభవజ్ఞులైనటువంటి ఉద్యోగుల సేవలను రాష్ట్ర అభివృద్ధికి మరికొంత కాలం ఉపయోగించుకోవడానికి వీలు పడుతుంది. అదే సమయంలో ఉద్యోగులకు తమ వ్యక్తిగత బాధ్యతలను తీర్చుకోవడానికి అదనపు సమయం దొరుకుతుంది. ఈ యొక్క చారిత్రాత్మక మార్పు పట్ల హర్షం వ్యక్తం చేస్తూ వివిధ ఉద్యోగ సంఘ నేతలు సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని మర్యాదపూర్వకంగా కలిసి తమ హృదయపూర్వక కృతజ్ఞతలైతే తెలియజేశారు. ప్రభుత్వం తీసుకున్న ఈ యొక్క నిర్ణయం కేవలం ఒక ప్రకటన మాత్రమే కాదు. ఇది ఉద్యోగుల ఆత్మగౌరవాన్ని మరియు సామాజిక భద్రతను పటిష్టం చేసే గొప్ప అడుగుగా రాష్ట్ర వ్యాప్తంగా అయితే చర్చించుకుంటూ ఉన్నారు.